దేశాన్ని నడిపిస్తారో వాళ్ళనే చైర్ మీద కూర్చోబెట్టాలి. సింపుల్ లాజిక్. ఆ రోజు బయటికి వెళ్ళాలి, ఆ రోజు చూడాలి, ఆ రోజు ఎవరి మీద మీటర్ నొక్కితే మన సంస్కృతి మన దేశం సేఫ్ ఉండదు, మన ఫ్యూచర్ జనరేషన్ సేఫ్ ఉండదు, వాళ్ళ మీద వేయాల్సిందే. అదే టాపిక్ అనేది వ్యాస్ట్ ఉంది కాబట్టి స్పెసిఫిక్ గా మాట్లాడితే నేను మన జనరల్ ఎలక్షన్స్ అప్పుడు నాకు మా ఊళ్ళో ఒక డిస్కషన్ అయింది. మా ఇంట్లో నా క్లోజ్ ఫ్రెండ్ నిలబడ్డా నేను ఈయన కోటేస్తే ఈయన రేపు ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా పార్లమెంట్ ఓటేస్తారు కాబట్టి మీరు నాకు మిత్రులు కాదు, నేను ఓటేయను. నాకు చిన్న చిన్న విభేదాలున్నా నా ఓటు ఎవరికి బలపరచాలంటే రేపు అక్కడ ఆర్టికల్ 370కి తీసేసి జమ్మూ కాశ్మీర్ పీఓకే కూడా కలిపేందుకు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ కోసం ఓటేసే వ్యక్తికి ఇక్కడ నేను నా పర్సనల్ కోసం పక్కన పెట్టి ఓటేస్తారు. ఇక్కడ నీ ఓటు నా ఓటు లేదు, నీ క్యాష్ లేదు, నా క్యాష్ లేదు, ఏ క్యాష్ నిలబడ్డా, ఏ జిల్లా నిలబడ్డా, మన మండలం నిలబడ్డా సంబంధం లేదు. అట్లా మన ఓట్ అనేది లార్జర్ పర్స్పెక్టివ్ లో ఉండాలి. ఇది 100% పొలిటికల్ సొల్యూషన్. మనమందరం ఇంతసేపు సభ జరుపుకోవాలంటే మనకు కనుక లీడర్ పైన కూర్చోవాలి. సో 100% ఒక వ్యవస్థ నచ్చేది అడ్మినిస్ట్రేషన్ మీద. అడ్మినిస్ట్రేషన్ బాగున్నప్పుడే వ్యవస్థలన్నీ కల్చర్ అనేది ముందుకెళ్తుంది. కాబట్టి అది మాత్రము 100% వాళ్ళకి అటు సైడే ఉండాలి. పొలిటికల్ సొల్యూషన్ నథింగ్ బట్ పొలిటికల్ సొల్యూషన్. సింపుల్. పొలిటికల్ సొల్యూషన్ కరెక్ట్ పెట్టుకుని మనం అన్ని పెంచవచ్చు. అక్కడ మిస్టేక్ అయ్యే మనం ఓడిపోయినాం. సార్ అన్నట్టు క్షమిస్తే ఆ గోలి వచ్చి క్షమించినట్టు మళ్ళీ చంపాడు. 17 సార్లు అన్యాయం చేసిన ఫస్ట్ సారి ఇచ్చేయాల్సింది. ధర్మహింస తదైవచ అన్నాం కదా, అది మర్చిపోయాం. అందువల్ల తీసుకుంది. మరొక వేదిక మీద మనం ఇలాంటి విషయాలతో మళ్ళీ మనం ముందుకెళ్దాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మరొక అంశంతో వచ్చే నెల ప్రతి నెల 3వ ఆదివారం రాష్ట్ర చింతన అనే కార్యక్రమం ఒక్కొక్క సమకాలీన అంశం మీద ఉంటుంది. కాబట్టి ఆ అంశానికే మనం కట్టుబడదాం. చాలా విషయాలు మనం వివిధ వేదికల్లో మనకు దొరికిన సందర్భాల్లో ఎక్కడైతే కాలనీ గ్రూప్స్లో కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా మన సమిష్టి ఏదైతే కృషి ఉంటుందో దాన్ని చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఇప్పుడు వందన సమర్పణ ఉంటుంది. వందన సమర్పణ పిలవగానే వారి విలువైన సమయాన్ని వెచ్చించి మన కార్యక్రమానికి వచ్చేసిన డాక్టర్ పి నరేంద్ర రెడ్డి ముఖ్య అతిథి గారికి రాష్ట్ర చింతన తరఫున ధన్యవాదాలు. అన్ని సదుపాయాలు కల్పించి వేదికను ఏర్పాటు చేసిన శ్రీ సాయివాణి గ్రామర్ స్కూల్ యాజమాన్యం శ్రీ అంజిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. శాంతి మంత్రం ఉంటుంది, వారు చెప్తారు. కూర్చోండి. అందరూ నడువు నిటారుగా పెట్టుకుందాం. శాంతి మంత్రం. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. తేనె ఉంటుందండి, ఇక్కడ టీ ఉంటుంది.